డైలీ వీడియోస్ చేయట్లేదంటే అంత చెప్పే అంత స్టోరీ లేదు భయ నా కాడ. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి 2 పల్సర్ వెహికల్స్ చేస్తున్నాం. ఆ 2 పల్సర్ వెహికల్ కాడ పదే ఏం చెప్తామని చెప్పతే ఓకే భయ అయిపోయింది. మనకి సుల్రుపేట వెహికల్ ఏదైతే పల్సర్ వచ్చిందో పల్సర్ అనేది అయిపోయింది. పల్సర్ బిల్ కానీ చూసుకుంటే 27,000 అయితే బిల్ అయింది. ఆల్మోస్ట్ బండి కానీ బెంగళూరుకి వెళ్ళిపోయింది. 15th వెహికల్ కానీ రెడీ అయిపోయింది. ఆ బండికి బిల్ కానీ చూసుకుంటే 40,000 అయితే అయింది. బండి అయితే యాక్సిడెంట్కి వచ్చింది. ఆ బండి కానీ డెలివరీ అయిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ అనేది ఏం చేస్తున్నాను. హలో భయ్, అందరూ మంచిగా ఉన్నారు. డైలీ వీడియో 1 or 2 టైం కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 5:20 అవుతుంది. డేట్ కానీ చూసుకుంటే 26/2022. ఈరోజు వర్క్ కంటే ముందు నేను చాలా రోజులు దాదాపు 101కి 102కి దాదాపు 10 days అనేది డిఫరెన్స్ వచ్చింది. మధ్యలో గ్యాప్ వచ్చింది. అసలు ఈ గ్యాప్ రావడానికి మెయిన్ కారణం ఏందో ముందు తెలుసుకోవాలి కదా. ఏం లేదు భయ్య, లాస్ట్ టైం ఏంటంటే మనకి ఒక సుల్రుపేట పల్సర్ ఉంది, అదేవిధంగా మనకి ఉదయగిరి పల్సర్ ఒకటి ఉంది. 2 పల్సర్లు ఏంటంటే ఆ 2 పల్సర్ స్టోరీ మొత్తం ఒకటే కాబట్టి వాటి గురించి చెప్పి డబ్బా కొట్టడం ఎందుకు, ఊరికే ఇసుక తప్పితే ఏం లేదు. అందులో ఏంటంటే స్పీడ్గా వర్క్ జరగాలంటే ఈ బండిల గురించి డైలీ వీడియోస్ అనేది స్టాప్ చేయాలని చెప్పైతే నేనైతే స్టాప్ అయితే చేశాను. టోటల్గా అయితే మన వీడియోస్ 10 days రాకుండా పోవడానికి మెయిన్ రీజన్ అయితే అది. టోటల్గా అయితే ఇంక నుంచి అయితే మనం వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఆ 2 బండ్లు అనేది వెళ్ళిపోయాయి భయ్యా. ఓకే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఏదైతే సుల్రుపేట వచ్చిన పల్సర్ వెహికల్ అయితే చూడండి. పల్సర్ వెహికల్ అనేది ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే 26,952 రూపీస్ అయితే అయింది. దాదాపు ఒక 48 రూపీస్ తక్కువ 27,000 అయితే బండికి అయితే బిల్ అయింది. దానికి యాక్చువల్గా ఏంటంటే 20,000 మీకు ఎస్టిమేషన్ చెప్పింది. ఒకసారి బండి అవుట్లుక్ అదే విధంగా వీడియో కానీ చూసేయండి భయ్యా. DJ ఓకే ఫ్రెండ్స్, టోటల్గా చూసారు కదా మనకి సుల్రుపేట వెహికల్ అనేది ఆల్మోస్ట్ అయితే మనం బండి అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. కస్టమర్ కానీ ఫుల్ హ్యాపీ అయినట్టుగా ఉన్నాడు. ఓకే, 27 ఖర్చు పెట్టినా సరే అయితే నాకు ఓకే కన్వీనియంట్ అనిపించింది. మీకు అవుట్లుక్ చూస్తే అర్థమైపోయింది. ఫస్ట్ వచ్చింది కానీ ఇంకా ఏం చేస్తానంటే బండి ఫస్ట్ వచ్చిన ఇమేజెస్ కానీ తీసి పెట్టుకోండి. ఎందుకంటే ఇలా వచ్చింది ఇలా చేసాం అనేది ఒక అంటే మీకు ఒక ఈజీగా ఉంటుంది చూసానికి. ఆ బండిగా చూసుకుంటే ఆల్మోస్ట్ అయితే బండి సుల్రుపేట బండి అయినా సరే బెంగళూరుకి వెళ్ళిపోయింది. బెంగళూరుకి ఆయనకి 1000 రూపీస్ టికెట్ అయితే బండికి అయితే 2,500 రూపీస్. బండి అయితే ఎప్పుడో వెళ్ళిపోయింది బెంగళూరు కానీ వెళ్ళిపోయి బెంగళూరు అయితే ప్రజెంట్ అయితే జరుగుతుంది. ఇంక నెక్స్ట్ టైం చూసుకుంటే అదేవిధంగా మన సబ్స్క్రైబ్ 15th వెహికల్ కానీ అదేవిధంగా అయిపోయింది భయ్యా. 15th వెహికల్కి 40,130 రూపాయలు బిల్ అయితే అయింది. ఒకసారి ఆ బండి కానీ అవుట్లుక్ అయితే చూసేయండి. ఆ బండి గురించి అయితే కొన్ని విషయాలు అయితే చెప్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా చూసారు కదా మనకి బండి అవుట్లుక్ భయ. నేను ఒకటి, మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నా అంటే అంత క్వాలిటీ ఇవ్వగలుగుతాను. ఎక్కడ ఒకటి మీరు బండి మొత్తం చేసుకున్నా లేకపోతే అడ్జస్ట్మెంట్ పరంగా తీసుకున్నా ఛార్జ్ మాత్రం సేమ్ వేసేదే వేస్తాను. ఇప్పుడు నేను ప్రజెంట్ ఎంత ముందు రోజులు సబ్జెక్ట్ వేరే వేసే ఛార్జ్. ప్రజెంట్ ఏంటంటే నీ బండి 1 day చేస్తాను, 2 days చేస్తాను, 3 days చేస్తాను, 4 days చేస్తున్నా. ఎన్ని రోజులు చేస్తా అన్ని 2,000 రూపాయలు యాడ్ చేస్తాను బండి మీద. అంతేగాని అంటే ఇక్కడ ఏంటంటే సబ్జెక్టు మీకు ప్రతి ఒక్కటి పర్టికులర్గా ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ తీసుకొచ్చి బండికి బిగించాలి. అదేవిధంగా ఏంటంటే బండిలో కానీ పక్కాగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేసుకోవాలి. కాబట్టి టైం అనేది ఎక్కువ తీసుకుంది. కాబట్టి నేను రోజులు బట్టి వేస్తాను, వర్క్ని బట్టి కాదు. బండి క్లచ్ ప్లేట్ మారిస్తే 250, చైన్స్ ప్లేట్ మారిస్తే 250, బోర్ చేస్తే ఒక 1,000 రూపాయలు 500 ఇలా వేయడం లేదు. నీ బండి 1 day 2 days 3 days నువ్వు ఎన్ని రోజులు వర్క్ చేయించుకున్నావు అన్ని డేస్కి 2,000 రూపీస్ లెక్కన. నేను 2 బండ్లకి సుల్రుపేట బండికి 8,000 రూపీస్ వేస్తాను, ఉదయగిరి బండికి కానీ 8,000 రూపీస్ సర్వీస్ ఛార్జ్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే రెండింటికి టైమింగ్ అని చూసుకుంటే రెండింటికి ఒకే టైమింగ్ పడింది నాకు. అయితే మనకి బిల్లు పరంగా చూసుకుంటే మన సబ్స్క్రైబర్స్ 15th వెహికల్లో ఎక్కువ బిల్ అయింది. ఎక్కువ బిల్ అవడానికి కారణం ఏంటంటే ముందర హెడ్లైట్ అసెంబ్లీ కొత్తది, సీట్ ప్యానల్స్ కొత్తది, డేనైట్ అసెంబ్లీ కొత్తది, ఇలా వగేర చెప్పుకుంటే పోతే చాలా స్పేర్ పార్ట్స్ అయితే 40,130 రూపాయలు అయితే మనకి మన ఉదయగిరి బండికి అయితే అయింది. ఉదయగిరి నుంచి పక్కన విలేజ్ వాళ్ళది 170 kilometers అనేది చెప్పారు. మనకి ఆ వీడియో సపరేట్గా వస్తుంది. అయితే కస్టమర్ అయితే బండి తోలంగా మంచిగా ఉంది, బాగా స్మూత్గా కొత్త బండి లాగా ఉందన్నా, ఓకే హ్యాపీ అని చెప్పి అన్నాడు. అయితే మాత్రం
బండి కాడ నేను ఎక్కడ ప్రతి ఒకటైతే ఒరిజినల్ వాడాను. టోటల్గా అయితే 40,000 పెట్టి ఆ బండి రెడీ చేసుకున్నా సరే ఓకే, మంచిగా ఉంది, బాగుంది. మీరు నాకు ఇమేజ్ చూసారు, క్వాలిటీ కానీ చూసారు. మన సబ్స్క్రైబ్ 15th వెహికల్ వస్తే దాంట్లో చూడండి, బిఫోర్ ఆఫ్టర్ రెండు అయితే చూపిస్తాను, మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఇంకా టోటల్గా 2 వెహికల్స్ మన కాడ ఉన్నాయి కాబట్టి ఈ 2 వెహికల్స్ గురించి పదే చెప్పడం ఎందుకు, మనం చెప్పే స్టోరీగా చెప్తున్నాం. అందుకని చెప్పేసి అయితే నేను ప్రజెంట్ డైలీ వీడియోస్ ఆప్ చేసి ఈరోజు అయితే డైలీ వీడియోస్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా మనకి కంటిన్యూగా డైలీ వీడియోస్ వస్తాయి. అందులో ఏంటంటే టైమింగ్ చేంజ్ అయింది కదా. ఫస్ట్ ఈ టైంలో 4:30, 5:36 వరకు ఫుల్ బిజీగా ఉండవు. ప్రతి మెకానిక్ ఫుల్ బిజీగా ఉండే ఈ టైంలో. అయినా సరే ఆ టైంలో వీడియో షూట్ చేయడానికి కష్టంగా ఉంటుంది. టోటల్గా అయితే ఇది మనకి నెక్స్ట్ గా చూసుకుంటే మనకి ఏదైతే పొదలకూరు ఉందో, పొదలకూరు నుంచి టీవీఎస్ అపాచీ 180 అయితే వచ్చింది. 180 రావడానికి మెయిన్ కారణం ఏంటంటే బండికి పికప్ కొద్దిగా ఫ్రంట్ డిస్క్ బ్రేక్. పికప్ అనేది పక్కన పెడితే బండికి క్లచ్ లేవర్ అనేది లపలప కొట్టుకుంటుంది. అది కొట్టుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇంజిన్ కేసు లోపల క్లచ్ షాఫ్ట్ అవుట్ సైడ్ బేరింగ్ అయితే పగిలిపోయింది కాబట్టి ఆ బేరింగ్ పగిలిపోవడం వల్ల బేరింగ్ అని హీట్ చేసి అయితే తీపిచ్చేస్తాను, వెల్డింగ్ చేయించి బాగా డ్యామేజ్ అయిపోయింది. దీనికి సంబంధించిన వీడియో కానీ షూట్ చేస్తాను, అదన్నీ దీంట్లో యాడ్ చేస్తే చాలా టైం అయిపోద్ది. అందులో ఏంటంటే ఈరోజు అంటే అప్పుడు సంగతి వదిలేసింది, బేరింగ్ అయితే తీపిచ్చేస్తే మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. ఈరోజు అయితే సామాన్ అన్ని క్లీన్ చేస్తున్నాను. ఒకసారి అయితే ఈరోజు క్లీన్ చేసిన సామాన్ తీసేయండి. ఇది ఆల్మోస్ట్ ఇది ఆఫ్ బోరే అసలు యాక్చువల్గా పగిలిపోయింది. దీంట్లో బేరింగ్ ఒకటే. నేను కస్టమర్కి ఏం చెప్పాను, బేరింగ్ ఒకటి పగిలిపోయింది, మీకు ఛార్జ్ ఎక్కువ పడిపోద్ది కాబట్టి బండిలో స్మోక్ వస్తుంది కాబట్టి పనిగా బోర్ చేయించుకునేసి నేను చెప్పాను కాబట్టి కస్టమర్ ఓకే అని చెప్పాడు. అయినా సరే ఒకసారి బండి పొజిషన్ చూడండి, ఒక ఫుల్ ఇంజిన్ అలా చేస్తాను, అలాగైతే చేస్తాను. టోటల్గా అయితే కడిగి పెట్టండి. ఒకసారి చూడండి. భోజనం టైంగా చూసుకుంటే టైం అనేది 2:30 అవుతుంది. ఇప్పుడు భోజనానికి వెళ్ళాలి కాబట్టి భోజనానికి వెళ్ళి ఉదయం నుంచి వచ్చి చేసింది ఏంటంటే మనకు షోరూమ్కి వెళ్ళేసి ప్యాకింగ్ కిట్ అయితే తెచ్చాం. ప్యాకింగ్ కిట్, దీనికి ఇంజిన్లో కావాల్సిన సామాను అన్నీ తెచ్చాం. టైం ఇచ్చిన ప్యాడ్స్, ఇంకా క్లచ్ ప్లేట్లు, క్లచ్ హబ్, క్లచ్ స్టీల్ ప్లేట్లు ఇవి అనేది తీసుకొచ్చాం. ఆల్మోస్ట్ ఏంటంటే ఈ బండికి ఫుల్ ఇంజిన్ కదా భయ, ఇది ఓన్లీ ఆఫ్ బోరే. లోపల ఏదైతే ఇది క్లచ్ సంబంధించిన షాఫ్ట్ బేరింగ్ ఉంది చూసారా, ఈడ ఈ బేరింగ్ అనేది డ్యామేజ్ అయిపోయింది. వెల్డింగ్ చేయవచ్చు అయితే తీపిచ్చేస్తుంది. బేరింగ్ 6001 బేరింగ్ ఉంది. ఈ బేరింగ్ తీపిచ్చిన తర్వాత మనం ఏంటంటే ఇక్కడ ఆ బేరింగ్ తీపిచ్చినా మనం ఈ సామాన్ క్లీన్ చేయాలి. అంటే బండికి ఆఫ్ బోర్ ఉన్నా లేకపోయినా సరే సామాన్ క్లీన్ చేయాలి. అందులో ఏంటంటే ఈ బండికి స్మోక్ వస్తుంది. మన బండికి ఉన్న బోర్ కానీ పోయింది అంటే ఆల్మోస్ట్ అది 25 రన్ అవుతుంది. మళ్ళీ ఏంటంటే మనం స్టాండర్డ్ బోర్ కొనుక్కొచ్చి బోర్ అయితే వేసాం. ఆల్మోస్ట్ ఒక ఫుల్ ఇంజిన్ అయితే ఎలా చేస్తాం అలా అయితే సామాన్ క్లీన్ చేసాం. ఎందుకంటే వేసే ఛార్జ్ అట్ట వేసేస్తాం దీని మీద. మనం చేసే పని నీట్గా క్లీన్ చేసాం అనుకో, అక్కడ ఫ్రెష్ అప్ అయిపోద్ది. మనం బిగించాలన్నా చాలా ఇసుగిసిగా ఉంటుంది. ఆ మట్టి గిట్టి అంతా తుడుచుకొని చేయాలంటే కష్టంగా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి మొత్తం అయితే క్లీన్ చేసాను ఒక ఫుల్ ఇంజిన్ లెవెల్లో. అయితే బండికి ఓన్లీ ఆఫ్ బోర్ మాత్రమేనా. అయితే ఎక్కడికని చూసుకుంటే మామూలుగా హెడ్, క్లచ్ కవరు, బోర్కి కానీ ఆయిల్ వేసి అది పెట్టేస్తున్నాం. ఫిష్ని అయితే ఉషా ఫిష్ని అయితే యూస్ చేసాం. ఇంకా టోటల్గా ప్యాకింగ్ కిట్ అయితే ఒరిజినల్ తీసుకొచ్చాం. ప్యాకింగ్ కిట్ కాస్ట్గా తీసుకుంటే 426 రూపాయల ప్యాకింగ్ కిట్. మనం ఒరిజినల్ ప్యాకింగ్ కిట్ యూస్ చేస్తాం. లోకల్ ప్యాకింగ్ కిట్ అయితే మనం యూస్ చేయము. అందులో కానీ చూసుకుంటే నెక్స్ట్ ఏదైతే ఉందో క్లీన్ చేస్తుంది. ఇప్పుడు అయితే మనం భోజనానికి వెళ్ళి వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ ఇంజిన్ వర్క్ స్టార్ట్ చేస్తాం. నైట్కి అయితే ఇంజిన్ ఫిట్టింగ్ అయితే అయిపోతే ఆల్మోస్ట్ సామాన్ తెచ్చుకునేస్తాం. సామాన్ క్లీన్ చేసుకునేది కాబట్టి ఈ క్లీన్ చేయడం లేటు, సామాన్ తెచ్చుకోవడం కానీ ప్రతి ఒక్కటైతే ఒరిజినల్ తెచ్చేస్తాను. నేను మొత్తం షోరూమ్కి వెళ్ళేసి తెచ్చేస్తాను. 4,000 చిల్లరేం అయ్యే షోరూంలో. మళ్ళీ క్లచ్ ప్లేట్లు, క్లచ్ హబ్బులు, స్టీల్ ప్లేట్లు బయట తెచ్చాను. రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ కస్టమర్ కాడ క్లచ్ హబ్బులు అయితే ఉన్నాయి. అవి రిటర్న్ చేయాలంటే మనం బయట తెచ్చుకుంటే అవి ఆ ప్లేస్లో దీని అయితే యాడ్ చేయొచ్చు కాబట్టి అయితే బయట తెచ్చాను. ఇంకా మిగతా అయితే మొత్తం ఇంకా ఆయిల్ ఫిల్టర్ ఆయిల్ తేలేదు. ఆయిల్ అనేది ప్రజెంట్ అయితే మన కాడ వాల్వో లైన్ ఉంది. వాడితే బజాజ్ ఆయిల్ వాడచ్చు, అది వాల్వో లైన్ వాడతాను. ఎందుకంటే బో చేస్తుంది కాబట్టి 750 కిలోమీటర్ ఆయిల్ చేంజ్ చేయాలి కాబట్టి ఇది. ఇంకా దీని గురించి ఎక్కువ టైం తీసుకుంటే ఇంకా మిగతా వెహికల్స్ అంటే చాలా రోజుల తర్వాత మనం వీడియో చేస్తాం కాబట్టి మిగతా వెహికల్స్ గురించి చెప్పాలి కదా. అందుకని టోటల్గా అయితే ఇది మన సబ్స్క్రైబర్ బుచ్చి కాదు, పొదలకూరు వెహికల్. ఓకేనా, టీవీఎస్ అపాచీ 180. ఓకేనా, కర్ణాటక రిజిస్ట్రేషన్ బండి. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా చూసారు కదా. మనకి ఏదైతే మనకి పొదలకూరు నుంచి వచ్చిన టీవీఎస్ అపాచీ వచ్చిందో భయ్య అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, మీరు బేరింగ్ వేయించుకున్నా సరే ఏది వేయించుకున్నా సరే నా వర్క్ అనేది ఇప్పుడు చూసారు కదా. ఒక ఫుల్ ఇంజిన్ ఎలా చేస్తారు. నేను ఫుల్ ఇంజిన్ లోపల బేరింగ్ పగిలిపోయింది, ఇంజిన్ ఓపెన్ చేసాం కాబట్టి కంపల్సరీగా మొత్తం క్లీన్ చేయాలి. క్లీన్ చేసి పీకాలి కాబట్టి మీకు ఛార్జ్ నేను యాక్చువల్గా ఏంటంటే శనివారం రోజు ఉదయం ఓపెన్ చేసిన ఇంజిన్ ఇది. ఓకేనా, శనివారం రోజు మధ్యాహ్నం దాకా ఈ బండే చేశాను. ఈ రోజు ఉదయం నుంచి ఇంజిన్ సామాన్ క్లీన్ చేసుకొని మధ్యాహ్నం నుంచి ఇంజిన్ ఫిట్టింగ్ పెట్టుకొని రేపు సాయంకాలం దాకా చేయొచ్చు. ఇక్కడ నేను యాక్చువల్గా ఏంటంటే 5,000 రూపీస్ నేను ఛార్జ్ చేసింది. పోయమ్మా 5,000 ఏంటి పోయా, ఫుల్ ఇంజిన్కి 5,000 అంటే అలా ఎక్కడి నుంచి కట్టాలి పోయా తప్పదు. ఇంకా హరి కాడ అంటే అంతేను. ఇప్పుడు మీకు ఇన్ని సామాన్ ఒరిజినల్ సామాన్ తీసుకొచ్చేసానంటే ఇంక కట్టాలి ప్రతి ఒక్కరు. అంటే ఈ టీవీఎస్ అపాచీ గురించి కాదు, మనం చేసిన 2 పల్సర్లు కానీ సేమ్ పొజిషన్ 8,000 రూపాయలు ఛార్జ్ చేశాను. ఓకేనా, ఇక్కడ ఇంజిన్ ఒకటే కాదు, ఇంకా కొద్ది బాడీకి చిన్న వర్క్ ఉంది. ఒకటి భయ్య సామాన్లో ఎక్కడ
ఉండదు. ఇంజిన్ అలా బిగాలో ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటే బిగించుకుంటే బాగుంటుంది. అన్ని సామాన్ ఒరిజినల్ వేస్తే బాగుంటుందని అదే లెవెల్ అది చేస్తాను. ఇంకా టోటల్గా ఎందుకు ఈ రచ్చంత వీడియో లెంత్ అనేది పెరిగిపోద్ది. టోటల్గా చూస్తారు కదా మనకు పల్సర్లో అయితే 2 వెహికల్స్ అయితే డెలివరీ చేస్తాం. మన సబ్స్క్రైబర్ 15th వెహికల్ కానీ కస్టమర్ రివ్యూ పంపిస్తే తొందరలో దాని కానీ రిలీజ్ చేస్తాం. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్స్ 14th వెహికల్ కరిజ్మా వెహికల్ అయితే ఉంది. దీన్ని ఇంకొద్దిగా బిల్లు పెరిగిపోయింది భయ కరిజ్మా వెహికల్ అనేది ఇంకొద్దిగా బిల్ ఎక్స్టెండ్ అనేది. ఎందుకంటే మనం చెప్పింది 70,000 చెప్పాం, అది ఇంకా చెప్పండి నేను 70,000 అనండి మీరు. ఎక్కువైతే అయింది. అది ఎంత అయింది మీకు లాస్ట్లో అయితే నేను చెప్తాను. టోటల్గా తిరిగిపోయా ఇంకా అంతమించిన అయితే చెప్పేదానికైతే ఏం లేదు. ఓకేనా, టోటల్గా అయితే మీకు బాయ్ చెప్పేస్తాను. ఇంకా డైలీ వీడియోస్లో రోజు అయితే కలుసుకుంటాను. ఇంకా మీకు ఎందుకంటే చాలామంది వాట్సాప్లో మెసేజ్ చేశారు నా డైలీ వీడియోస్ చేయట్లేదు అని చెప్పేసి. మన అభిమానుల కోసమైనా కంపల్సరీగా అయితే చేయాలి. అందరూ అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీడియో ఛానల్ అయితే గట్టిగా అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.